కర్మల్ని మార్చుకోలేమంటున్నాం కదా. మార్చున్నారు కదా, ఒకవైపు ఎపిజెనెటిక్స్ చెప్తుంది కదా, మరి మార్చుకోవచ్చు. మార్చుకోవచ్చని ఇప్పుడు మళ్ళీ సైన్స్ చెప్తుంది. అవును, అంతే కదా. అంటే ఇప్పుడు సనాతన ఏదైతే చెప్పిందో అది తప్పన్నట్టేనా? సనాతనంలో నువ్వు మార్చుకోవాలని ఎప్పుడు చెప్పలేదు. ఆ, సనాతనంలో నువ్వు ఒకసారి చేసిన తర్వాత ఎప్పుడు మార్చుకోవాలని ఎప్పుడు చెప్పలేదు. ఆ, ఎప్పుడు మనం మారుతా ఉన్నాం. మారినప్పుడు ఆటోమేటిక్గా మారిన పరిస్థితి అనుగుణంగా మన జీవితం మారుతా ఉంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 20 ఏళ్ళ క్రితం మీ ఆర్థిక పరిస్థితి కాదు, అవును. మీ కారు లేకపోవచ్చు, ఇల్లు లేకపోవచ్చు. అవును. ఇప్పుడు మారింది కదా. అవును. మీ క్రమ సిద్ధాంతం ప్రకారం మీ పేదరికం ఉంటే పేదరికం ఉండాలి కదా. ఉమ్, మరి కారు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే దాన్ని అనుభూతి చెంది ఆ పరిస్థితి నుంచి జ్ఞానం నేర్చుకొని ఓకే. ఇలా ఉండకూడదు అని ఎప్పుడైతే మీరు నిర్ణయించుకున్నారో, మీరు ఏది కావాలో దాని మీద ఫోకస్ చేసినప్పుడు, నేను ఎలా ఉన్నానో దాని మీద ఫోకస్ పెట్టకుండా Right. బటర్ఫ్లై లాగా నేను భవిష్యత్తులో ఏది కావాలి అని దాని మీద దృష్టి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మీరు దేని మీద దృష్టి పెడితే అది సంభవిస్తుంది చెప్పుకున్నాం కదా, రియాలిటీ అవును. అదే జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ ఎగ్జాంపుల్ సార్, గొంగళ పురుగు సీతాకోచంలా మారుతుంది. అవును. తెలుసుగా మీకు ఈ విషయం. అవును. అంటే ఇక్కడ గొంగళ పురుగు అనేది మన పాత వ్యక్తిత్వం, ఇది మీ కర్మ అనుకోండి. సో కర్మ సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు గొంగళ పురుగులా ఉండాలి, సీతాకోచంలా అవ్వకూడదు. ఆ, అవ్వకూడదు, దాని స్వేచ్ఛ రాకూడదు, ఫ్రీడమ్ రాకూడదు. Correct. ఎప్పుడు బద్ధకంగా ఇలా కదులుతూనే ఉండాలా, ఆ, పురుగులు తింటూ ఆకులు తింటూ అట్లా ఉండాలా. సీతాకోచం అలా అవ్వకూడదు. కాకపోతే దానిలో ఒకరోజు కోరిక కలిగింది. ఏ కోరిక కలిగిందంటే నేను ఒక పక్షిగా ఎదగాలి. ఎప్పుడైతే ఆ కోరిక దానిలో బలంగా కలిగిందో, అది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి దృక్పథంలో ఉన్నా, ఎలాంటి ఆలోచనలో ఉన్నా, ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా, నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అని దాన్ని పక్కన పెట్టి, నేను భవిష్యత్తులో ఏమి కావాలి అనే ఆలోచన తీసుకొని ఎప్పుడైతే నేను దాని మీద దృష్టి పెట్టానో అది అవుతుంది.